మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు తన తోటి నటులు ఎవ్వరు కూడా చేయనటువంటి పర్ఫార్మెన్స్ ఆయన చేశారు ఈ సినిమాలో. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ వీటన్నిటిని మించి కామెడీ చేయటం అనేది చాలా కష్టం. ఎంటర్టైన్మెంట్ ఎరగదీశారు. ఒక 10 సినిమాల్లో పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకే సినిమాలో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అదే ట్రెండ్ని మెయింటైన్ చేస్తూ అదే ఎంటర్టైన్మెంట్, అదే పంచ్ని. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగుల్లో పంచ్ ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా దాన్ని ఆడియన్స్కి రీచ్ చేసి ఈరోజు థియేటర్లో క్లాప్స్, ఈ పంచ్ క్లాప్స్ కొడితే నెక్స్ట్ డైలాగ్ కనపడకుండా ఉండేటటువంటి ఇది ఉంది. సెకండ్ హాఫ్లో టోటల్గా ఫుల్గా అసలు నవ్వులే నవ్వులు. అసలు పబ్లిక్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఆనందం వస్తుంది. సినిమా షూటింగ్ జరిగేటప్పుడే చూసి నేను ఎక్కువ బాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేశాను. కానీ ఈరోజు ఆడియన్స్లో చూస్తూ ఉంటే మాత్రం వెరీ గుడ్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ మాకు అందించినటువంటి ప్రేక్షకులకి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే యాక్షన్ సన్నివేశాలు, అసలు ఇంటర్వెల్ ఫైట్ ఈజ్ డిఫరెంట్, ఇంట్రడక్షన్ ఫైట్ ఈజ్ డిఫరెంట్, అట్ ద సేమ్ టైం క్లైమాక్స్, ఆ ఎమోషన్, ప్రకాష్ రాజ్, మహేష్ బాబు ఆ ఎమోషన్, క్లైమాక్స్ ఎమోషన్ ఎక్స్ట్రాడనరీగా చేశారు. అలాగే బ్రహ్మానందం కామెడీ, అనుష్క, ఎందుకనంటే అనుష్క రావటంతోనే బద్దలైపోద్ది. అలాగా తను వచ్చినప్పుడంతా థియేటర్లో కేకలేస్తున్నారు, నెక్స్ట్ ఏదో బద్దలు కొట్టేస్తుందనే విధంగా. అలాగా ప్రతిదీ డిఫరెంట్గా ఇచ్చేసి ఇటు క్లాస్కి అటు మాస్కి అట్ ద ఎంటైర్ హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్ ఈజ్ ఏ హోల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. డెఫినెట్గా దీన్ని మీరు ఆదరిస్తున్న దానికి మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ ఆ ఆనందాన్ని మీతో పంచుకునేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. త్రివిక్రమ్ గారు ఇంతవరకు మీరు చాలా మూవీస్కి డైలాగ్స్ రాశారు, ఆఫ్కోర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ బాగా వర్క్ చేశారా, డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ బాగా వర్క్ చేశారా, స్క్రీన్ ప్లే రైటర్ త్రివిక్రమ్ బాగా వర్క్ చేశారా? మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అలా చెప్పలేము సార్. డైలాగ్ రైటర్ ఎవరు ఎక్కువ, లేదంటే స్క్రీన్ ప్లే రైటర్ డామినేట్ చేశాడా, డైరెక్టర్ డామినేట్ చేశాడా? సినిమా హోల్సమ్ అండి. ముందు స్క్రీన్ ప్లే అనుకుంటాం, స్టోరీ అనుకుంటాం, తర్వాత స్క్రీన్ ప్లేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ తర్వాత దాని నుంచి డైలాగ్ పుడుతుంది. ఆ తర్వాత దానికి ఆర్టిస్టులు అందరూ వాళ్ళ తాలూకు ఎఫర్ట్స్ జాయిన్ చేస్తారు. ఫైనల్గా అది సీన్గా కంప్లీట్ అవుతుంది. సో అందుకని ఎవరిలో ఒకళ్ళు డామినేట్ చేయడం కుదరదు. ఓకే, ఫైనల్గా కలెక్టివ్ ఎఫర్ట్. మీరు 3 years పడిన కష్టానికి ఇప్పుడు వస్తున్న రిజల్ట్ కానీ అఫ్కోర్స్ వస్తున్న అప్రిషియేషన్ కానీ మీకు హౌ డు యూ ఫీల్? ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ వెరీ బిగినింగ్ స్క్రిప్ట్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ అనుకుంది ఏంటంటే అతడిలో చాలా సబ్డ్యూడ్గా ఉంటారు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మాట్లాడడానికి సినిమా మొత్తం చాలా తక్కువగా, అలా అతను డబ్బింగ్ మొత్తం 2-3 hours చేశారు. అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు దానికి. అందుకని ఈ సినిమా చేసేటప్పుడు ముందే అనుకున్నాం పూర్తిగా 180 degrees ఆ క్యారెక్టర్ నుంచి మారిపోయి వేరే క్యారెక్టర్ చేద్దాం, ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇద్దరం బయటకు వచ్చేద్దాం పూర్తిగా. దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్. సో అందుకని ఆ క్యారెక్టర్ నుంచి పూర్తిగా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేసాం. నాకు తెలిసి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను. అదేం లేదంటే నేనేమనుకుంటానంటే ఒక క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ ఉందంటే ఇప్పుడు మీరు ఎందాక అడిగారు బూతులు ఎక్కువ మాట్లాడడం, దాని మీద కూడా ముందు మేము అంటే ఎంత థింక్ చేసామంటే యాక్చువల్గా ప్రతి విషయం. యాక్చువల్గా ఇది నాకు జరిగిన ఒకసారి నేను ఇంకొక ప్రొడ్యూసర్ మిత్రం కార్లు వెళ్తుండగా డ్రైవర్ కార్ ఆగిపోతే ఒకసారి కిందకి దిగి దబ్బండి సార్ అన్నాడు. మాకిద్దరికి అర్థం కాలే, ఏంటి మమ్మల్ని ఇద్దరిని దిగి వెళ్ళిపోమంటున్నాడా ఏంటి అనుకుంటే లేదండి తొయ్యమని అర్థమైంది. మాకు సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు, తొయ్యండి అన్నాడు. ఓహో దొబ్బటం అనే దాన్ని ఇట్లా కూడా వాడతారని నాకు అప్పుడు అర్థమైంది. అందుకని మేము ట్యాక్సీ డ్రైవర్ అనుకోగానే దొబ్బడం అనే దాన్ని ఎక్కువ వాడదాం దీన్ని, ఎందుకంటే ఇది ఎక్కువ వాళ్ళు వాడేది. అందుకని వీలున్నంత వరకు యాక్చువల్గా చెప్పాలంటే క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేసి అందుకనే సీరియస్గా ఉన్నా, బాధపడుతున్నా. ఆఖరికి యాక్చువల్గా రాజస్థాన్లో ఒకరికి డబ్బులు ఇచ్చేసేటప్పుడు బాధపడుతున్నప్పుడు కూడా వాడి క్యారెక్టర్లానే మాట్లాడాలి తప్పితే లాంగ్వేజ్ మార్చదలుచుకోలేదు. అది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అది మేమే మొదలుపెట్టిన గీత. అది ఆశ్చర్యపోయిన ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మా ఇద్దరికి అంటే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియలే. బట్ రియల్లీ ఇట్ వర్క్. ఫైనల్గా ఇప్పుడు మహేష్ గారి పర్ఫార్మెన్స్ అంత బాగుందనడానికి అదొక ముఖ్య కారణమైంది. త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో మీరు ఎప్పుడు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడడం కూడా మాట్లాడిస్తున్నారు, మహేష్ బాబుతో మాట్లాడించారు, మీరు కూడా మాట్లాడుతున్నారు.
సో ఎప్పుడు థియేటర్కి రాని వాళ్ళని కూడా తీసుకొచ్చేటట్టు ఉంటుంది ఆ సినిమా. అలాంటిది ఏమి లేదంటే అంటే అదేమి పర్టికులర్ రీజన్ ఏమి కాదు. ఈ క్యారెక్టర్కి అది అవసరం కాబట్టి ఆయన మాట్లాడారు. ఇప్పుడు అతడు లేదా ఒక్కడు ఇలాంటి క్యారెక్టర్లు మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు ఆ స్క్రిప్ట్కి, అందుకని మాట్లాడలేదు. ఈ క్యారెక్టర్ మాట్లాడాలి, మాట్లాడారు. అది అంటే మనం ఎందుకు కన్వీనియన్స్ తీసుకోవాలి? యాక్చువల్గా ఈ సినిమాలో ముందు మేము ఇద్దరం కన్వీనియంట్గా పనిచేయదలుచుకోవాలి. మన సుఖం కోసం, మన కంఫర్ట్ కోసం అయితే పనిచేయాలి. సినిమా ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేసాం. చాలా ఒరిజినల్గా ఉంటుంది. అందుకే సీన్స్ కానీ ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచో లేదా హిందీ సినిమాల నుంచో ఇన్స్పిరేషన్ మీకు ఒక్క సీన్ కూడా దొరకదు. నేను గర్వంగా చెప్పగలను. మీరు వెతకండి, ట్రై చేయండి, దొరకదు. ఖచ్చితంగా ఇది మాది. మా ఆలోచన మాకెంత శక్తి ఇచ్చాడో దేవుడు, మా శక్తి మేరకు మేము ఎంత పని చేయగలమో అంత పని చేసి ఆయన కూడా అబ్జర్వ్ చేస్తే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్ ట్రై టు బి వెరీ ఒరిజినల్. హీరో గారు దైవాంత సంభూతుడు అని రావు రమేష్ క్యారెక్టర్ ద్వారా చూపించినప్పుడు అది నేను ఖచ్చితంగా మీకు చెప్పదలుచుకున్నాను సార్. హీరో దైవాంశ సంభూతుడు అని చెప్పదలుచుకోలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి ఏదైనా ఒక ఇన్సిడెంట్కి ఎక్సెల్ అయినప్పుడు వాడే దేవుడు నాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్లో పడిపోయినాడు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని ఎక్కించుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించినంత వరకు. ఆ ఇన్సిడెంట్కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవరు, రాజస్థాన్లో ట్యాక్సీ డ్రైవరు, హైదరాబాద్లో ట్యాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ఎ ట్యాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు. మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక మామూలు మనిషిగా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్ళిపోయారు. ఆయన కొడుకుల్ని చంపేశారు. ఆయన భార్యని దోచుకెళ్ళిపోయారు. సత్యభామ విధవరాలుగా తపోభూములకు వెళ్ళిపోయింది. రుక్మిణి సతీసాగమనం చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్. దానికి ముందు మాత్రమే భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి. ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 years రాజ్యం చేశాడు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. అలాగే సీతారామరాజు అనేవాడు పాలి అనే ఊళ్ళో 534 మందిని కాపాడినంత వరకు దేవుడు. ఆ తర్వాత స్టోరీ మనకు కూడా అవసరం ఈ ఇన్సిడెంట్ లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక సీన్ చూపిస్తే ఇంకా రక్తి కట్టేది సినిమాలో డైరెక్టర్కి. అది అంటే అంత ఆబ్వియస్ గా చెప్పకుండానే చెప్పదలిచాం. కావాలని ఆబ్వియస్ గా ఒక ఉపన్యాసం లేదా ఒక సందేశం ఇవ్వడం నా ఉద్దేశం కాదు. దాన్ని క్యారెక్టర్ పరంగా చెప్పుకుంటూనే వెళ్ళాలని ట్రై చేసాను తప్పితే అందులో ఎక్కడైనా సరే సినిమాలో హీరో మాత్రమే దేవుడిని చెప్పడు. ఎవడు దేవుడు అన్న కానీ నీకు పెద్ద నేనేం దేవుడిని కాదని చెప్తాడు తప్పితే అతను మాత్రం నేను ఇప్పుడు దేవుడిని చెప్పాను. ఒక సీన్ లో చూపించారు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చారు. ఆ కన్వీనియన్స్ అయ్యే సీన్ బాగుంది. అదే దాని దేవుడి డెఫినేషన్ అర్థమైందని చెప్పి దీంట్లో సీతారామరాజు అనే పేరు పెట్టారు హీరోకి, త్రివిక్రమ్ గారు సీతారామరాజు అనే పేరు పెట్టారు. కానీ గెటప్ లో చూపించలేదు. అది కూడా చూపిస్తే ఫ్యాన్స్ పండుగ. అది నిజాయితీగా నాకు మహేష్ గారి ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ అయితే దట్స్ ఎ లెజెండరీ క్యారెక్టర్ ప్లేడ్ బై ఎ లెజెండరీ యాక్టర్. అలాగే నా భయం ఏంటంటే అది ఒక లెజెండరీ క్యారెక్టర్ ప్లేడ్ బై లెజెండరీ యాక్టర్ కృష్ణ గారు. దాన్ని రిపీట్ చేయాలంటే మాత్రం నాకు ధైర్యం లేదు. అలా గెటప్ నేను ఊహించుకోలేదు. అందుకని నేను టచ్ చేయలేదు. నేను దాని నుంచి ఏదో మైలేజ్ పొందాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. ఆ పేరు పెట్టడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దట్స్ మోర్ కనెక్టెడ్గా ఉంది నేను కాబట్టి, అంతకుమించి మరి